ఒక నరక ద్వారం. ఆ దేశం పేరు చెబితేనే ప్రపంచం వణికేది. అక్కడికి వెళ్తే తిరిగి రావటం అసాధ్యం. అదొక నిషిద్ధ సామ్రాజ్యం. ఆ దేశం చట్టం ఒకటే: విదేశీయుడు కనిపిస్తే తల తెగిపడాల్సిందే. ఆ నదిలో ప్రయాణిస్తే నీరు రక్తంతో ఎర్రబడాల్సిందే. కానీ అందరూ పారిపోతున్న ఆ మరణం వైపు ఒక యువకుడు నడుచుకుంటూ వెళ్ళాడు. అతని దగ్గర కత్తి లేదు, తుపాకీ లేదు, సైన్యం అసలే లేదు. కేవలం దేవుని వాక్యం మాత్రమే ఉంది. మరణం అతని కళ్ళలోకి చూసి భయపెట్టినా అతను మరణం కళ్ళలోకి చూసి నవ్వాడు. ఎవరతను? ఆ మంటల్లో కూడా మాడిపోని ఆ ధైర్యం ఎవరిది? అతనే రాబర్ట్ జెర్మైన్ థామస్. కానీ ఈ వీరుడు ఒకప్పుడు ఓడిపోయిన వాడే. అవును, మీరు విన్నది నిజమే. కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే రాబర్ట్ తన భార్య కరోలిన్తో కలిసి ఎన్నో ఆశలతో చైనాలో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అతనికి స్వాగతం పలికింది ఎవరు? మరణం. వచ్చిన కొన్ని రోజులకే గర్భవతిగా ఉన్న తన భార్య చనిపోయింది. నిజానికి తన పక్కన ఉండి ధైర్యం ఇవ్వాల్సిన భార్య ఇప్పుడు సమాధిలో నిద్రిస్తుంది. రాబర్ట్ గుండె ఒక్కలైంది. ఆ భరించలేని బాధ నెమ్మదిగా దేవుని మీద కోపంగా మారింది. నీకోసం వస్తే నాకెందుకు ఈ శిక్ష అని అలిగాడు. ఆ ఆవేదనలో ఇక సువార్త ప్రకటించడం మానేశాడు. బైబిల్ మూసేసి వెళ్ళిపోయాడు. ఆ బాధ నుండి పారిపోయి షీఫు నగరంలో కస్టమ్స్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరిపోయాడు. జీవితం సెటిల్ అయిపోయింది. చేతి నిండా డబ్బు, మంచి హోదా. రాబర్ట్ ఒక మేధావి. చైనీస్ భాషను చక్కగా మాట్లాడేవాడు. ఆ తెలివితేటలతో ఇంకా పెద్ద ఆఫీసర్ అయ్యేవాడేమో. కానీ మత్తయి సువార్త 16:26లో బైబిల్ ఇలా సెలవిస్తుంది: ఒకడు సర్వలోకంను సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము అని. ఒకరోజు కొంతమంది కొరియా వ్యాపారుల ద్వారా ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఆ దేశం చీకటిలో ఉంది. అక్కడ యేసు అనే పేరు కూడా ఎవరికీ తెలియదు. ఆ మాట వినగానే అతని ఆత్మ ఉలిక్కిపడింది. నేను ఇక్కడ సుఖంగా బ్రతుకుతుంటే అక్కడ జనం నాశనం అవుతున్నారు. అంతే, ఆ క్షణమే ఆఫీసర్ యూనిఫామ్ విసిరేశాడు. సౌకర్యవంతమైన జీవితాన్ని చెప్పులా వదిలేశాడు. నా భార్య పోయింది, నేను ఒంటరిని, అయినా పర్లేదు, నా రక్తం ఆ దేశానికి విత్తనం కావాలి అని మళ్ళీ బైబిల్ పట్టుకున్నాడు. అది 1866. జనరల్ షర్మెన్ నౌకాలో కొరియా తీరానికి బయలుదేరాడు. కానీ విధి వెక్కిరించింది. ప్యాంగాంగ్ నదిలో నౌక చిక్కుకుంది. కొరియా సైనికులు నిప్పుల బాణాలు సంధించారు. నది మొత్తం మంటలు. నౌక తగలబడిపోతుంది. అందరూ కాపాడండి అని అరుస్తున్నారు. కానీ రాబర్ట్ మాత్రం మంటలు తన శరీరాన్ని కాలుస్తున్నా, తన చర్మం కరిగిపోతున్నా పెట్టెలు పగలగొట్టి అందులో ఉన్న బైబిల్ పుస్తకాలను ఒడ్డున ఉన్న జనాల మీదకి విసురుతూనే ఉన్నాడు. తీసుకోండి, ఇది చదవండి, ఇది జీవవాక్యం అని ఆఖరి శ్వాస వరకు అరుస్తూనే ఉన్నాడు. నదిలోకి దూకాడు. ఒడ్డుకు పాకుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక సైనికుడు కత్తి ఎత్తాడు. రాబర్ట్ భయపడలేదు. మోకాళ్ళ మీద నిలబడ్డాడు. రక్తం కారుతున్న చేతులతో తన జేబులో ఉన్న చివరి బైబిల్ను తీసి తనను చంపబోతున్న ఆ సైనికుడికి అందించాడు. అతని కళ్ళల్లో భయం లేదు, క్రీస్తు ప్రేమ మాత్రమే ఉంది. కత్తివేటు పడింది. ఆ యువకుడి తల నేల రాలింది. అతని రక్తం ఆ బైబిల్ మీద పడింది. యేసు ప్రభు యోహాను సువార్త 12:24లో ఇలా చెప్పారు: గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. రాబర్ట్ థామస్ ఆ గోధుమ గింజ. ఆయన కొరియా మట్టిలో పడి చనిపోయాడు. అందుకే ఆ దేశంలో ఆధ్యాత్మిక ఫలితం మొదలైంది. ఆ రక్తాన్ని చూసిన వాళ్ళల్లో మార్పు మొదలైంది. ఇప్పుడు నీ గుండె మీద చేవేసుకుని ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో: రాబర్ట్
తనను చంపేవారికి బైబిల్ ఇచ్చాడు. మరి మనం మన పక్కన ఉన్న వారికి కనీసం క్రీస్తు ప్రేమను ఇస్తున్నామా? మత్తయి 16:24లో ప్రభువు ఇలా చెప్పారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని. మోకరెళ్ళి ప్రార్థిద్దాం. ప్రభువా, నన్ను క్షమించు. ఇన్ని రోజులు ఈ లోక ఆశల వైపు చూశాను తండ్రి. రోబర్ట్ తన ప్రాణం పెడితే నేను నా సుఖం చూసుకున్నాను. నా స్వార్థమే నేను చూసుకున్నాను. దయచేసి నన్ను మార్చు ప్రభువా. ఈ రోజు నుండి నేను నీ కోసమే బ్రతికేలా సహాయం చేయి ప్రభువా. నీ సువార్తను ప్రకటించే ఆ భారాన్ని, ఆ ఆలోచనను, ఆ ధైర్యాన్ని, అనేక ఆత్మలను రక్షించే ఆ జ్ఞానాన్ని మాకు దయచేయి తండ్రి. మా జీవితాలు వ్యర్థమైపోకూడదు. నీకోసం వాడబడాలి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మా ప్రియమైన సోదర సోదరి, ఆలోచించు. నీ జీవితం ఒక పేజీగా మిగిలిపోతుందా, లేక చరిత్రను మార్చే ఒక అధ్యాయం అవుతుందా?